నిర్మలమైన భక్తి భగవంతుడిని దివి నుండి భూమికి తీసుకువస్తుందనటానికి ఆధ్యాత్మిక, పౌరాణిక, ఐతిహాసిక వాగ్మయంలో అనేక దృష్టాంతాలున్నాయి. ప్రహ్లాదుడి చరితమే దీనికి చక్కటి ఉదాహరణ. ఏ యుగంలో అయినా ఏ భక్తుడు ఆర్తితో పిలిచిన దిగి వస్తానని నిరూపించేందుకు గాను కలి వైకుంఠ వరదుడైన శ్రీనివాసుడు గుంటూరు బృందావన్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కొలువుతీరాడు. ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను గురించి తెలుసుకుందాం. గుంటూరు బృందావన్ కాలనీలో కొలువు తీరిన శ్రీ వెంకటాచలపతి చరిత్ర ప్రత్యేకమైనది. అసలు ఇక్కడ జనసంచారమే లేని రోజుల్లో ఓ భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించడానికి పూనుకొని గొప్ప సాహసం చేశాడు. మొదట్లో ఆయన్ని ఆక్షేపించిన వాళ్లే తర్వాతి కాలంలో స్వామివారి మహిమను గురించి తెలుసుకుని వేణోళ్ల కొనియాడి కోరి కొల్చుకుంటున్నారు. 1990 సంవత్సరానికి పూర్వం ఈ ప్రాంతమంతా ఓ క్వారీలా ఉండేది. ఆ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న గుమ్మడి రాధాకృష్ణ గారు ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మిస్తే బాగుంటుందని భావించారు. శాయశక్తులా ప్రయత్నించి చుట్టుపక్కల కొంతమందిని కూడగట్టుకుని అందరూ కలిసి కంచి పరమాచార్యుల వారి దగ్గరకు వెళ్లి వారి ఆనతి ఆశీస్సులు తీసుకుని శంకుస్థాపనకు ముహూర్తం పెట్టించుకుని వచ్చారు. పరమహంస పరివ్రాజకాచార్యులైన కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారి కరకమలాల మీదుగా 1995 సంవత్సరం మే నెల 30వ తేదీన శంకుస్థాపన జరిగింది. తర్వాత వదాన్యులైన దాతల సహకారంతో ఆలయాన్ని నిర్మింపచేశారు. 1999 సంవత్సరం మే 7వ తేదీన కంచి పీఠాధిపతి చేతుల మీదుగా ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం జరిగాయి. ఈ ప్రతిష్ఠాపన మహోత్సవానికి లబ్ధ ప్రతిష్ఠులైన పలువురు ఆధ్యాత్మికవేత్తలు కూడా హాజరయ్యారు. నాటి నుండి ఆలయం దినదిన ప్రవర్ధమానం చెందుతూ వస్తోంది. స్వామివారి వైభవం నలు దిశలా పాకి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతూ వస్తోంది.
ఈ ఆలయాన్ని నిర్మించిన తరువాత చుట్టుపక్కల ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాయి. చుట్టుపక్కల కేవలం ఈ ఆలయానికి దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో అనేక మంది ప్రత్యేకించి ఇళ్లు కట్టుకోవడం, కొనుక్కోవడం జరిగింది. ఈ ఆలయానికి ప్రధాన ద్వారం ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తోంది. స్వాగత ద్వారంపై మధ్యలో స్వామివారు ఇరువైపులా ఇరువురు దేవేరులు కొలువై ఉంటారు. ఈ స్వాగత ద్వారానికి అనుసంధానమై ఉన్న సువిశాలమైన ప్రహరీపైన దశావతారాల మూర్తులు కనిపిస్తాయి. ఆలయం తూర్పు దిక్కుగా ఉంటుంది. ప్రహరీ గోడ మీద దేవతామూర్తుల బొమ్మలుంటాయి. ఆలయానికి ఉన్న 3 అంతస్తుల గాలిగోపురాన్ని మహాద్వారంగా, ప్రధాన ద్వారంగా వ్యవహరిస్తారు. ఈ ప్రధాన ద్వారం నుండి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే కొబ్బరికాయలు కొట్టుకునే ప్రదేశం ఉంటుంది. ప్రధాన ద్వారం నుండి లోపలికి రాగానే ఎడమ చేతి వైపున అన్నమయ్య కళావేదిక ఉంటుంది. ఇంకొంచెం ముందుకు రాగానే ఆలయ కార్యాలయం ఉంటుంది. రెండంతస్తులుగా ఉన్న ఆలయంలో కింది భాగంలో ధ్యాన మందిరం ఉంటుంది. మెట్లెక్కి పై అంతస్తుకు వెళ్లే మార్గంలో ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం ముందు గరుడాళ్వార్ వేంచేసి ఉంటారు. గరుడాళ్వార్ దర్శనం తర్వాత ఆలయ ముఖమంటపంలోకి ప్రవేశించిన భక్తులకు నేరుగా స్వామివారు కుడివైపున పద్మావతి అమ్మవారు, ఎడమవైపున ఆండాళ్ అమ్మవారు దర్శనమిస్తారు. అంతరాలయంలో స్వామివారి సర్వసేనాధిపతి అయిన విశ్వక్సేనుడు ఉంటారు. ద్వారపాలకులను దాటుకుని లోపలికి అంతరాలయంలోకి ప్రవేశించే ద్వారానికి పూర్తిగా వెండి తొడుగు వేసి ఉంటుంది. అంతరాలయాన్ని దాటుకుని ముందుకు వెళ్లిన తర్వాత గర్భాలయ ద్వారానికి కూడా పూర్తిగా వెండి తొడుగు ఉంటుంది. గర్భాలయ ముఖద్వారానికి జయ విజయులు ద్వారపాలకులుగా ఉంటారు. సువిశాలమైన ఆలయ ముఖమంటపంలో కుడివైపున పద్మావతి అమ్మవారు, ఎడమవైపున ఆండాళ్ అమ్మవారు, మధ్యలో స్వామివారు వేంచేసి ఉంటారు. గర్భాలయంలో 5 అడుగుల 9 అంగుళాల ఎత్తున స్వామివారి సాలగ్రామ శిలా విగ్రహం నయనానందకరంగా గోచరిస్తుంది. స్వామి చతుర్భుజుడు, శంఖచక్రాలు, వరదాభయ హస్తాలతో, కిరీటంతో, బంగారు మకర తోరణంలో బంగారు కవచాన్ని ధరించి పుష్పమాలాలంకృతుడై స్వామి భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. స్వామివారి విగ్రహంలో వక్షస్థల వ్యూహలక్ష్మి కుడివైపున, ఎడమవైపున భూదేవి స్పష్టంగా కనిపిస్తారు. స్వామివారి వక్షస్థలాన్ని అలంకరించిన తులసిమాలలు, పుష్పమాలికల మధ్య నుండి అమ్మవార్ల దర్శన భాగ్యం అత్యంత నయనానందకరంగా ఉంటుంది. శ్రీనివాసము నీ హృదయం శ్రీనివాస
చిద్విలాస వికాసమయం శ్రీనివాసము నీ హృదయం నిన్ను తలచినచో ప్రతి ఉదయం నిన్ను తలచినచో ప్రతి ఉదయం పుడమి జనులకు అభయం అభయం పుడమి జనులకు అభయం అభయం శ్రీనివాసము నీ హృదయం స్వామివారి పాదాల చెంత భోగ శ్రీనివాసమూర్తి ఉంటాడు. ఈ భోగ శ్రీనివాసమూర్తికి నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు జరుగుతాయి. ఎడమవైపున ఉత్సవమూర్తులు, సుదర్శనమూర్తి సాలగ్రామాలు దర్శనమిస్తాయి. పద్మావతి అమ్మవారికి చతుర్భుజాలలో 2 చేతుల్లో కమలాలు, మరో 2 చేతులు వరదాభయాస్తాలుగా ఉంటాయి. ఆండాళ్ళ అమ్మవారు కుడి చేతిలో చిలుక ఉంటుంది. అమ్మలిరువురు సువర్ణమణిమయ శోభితమైన ఆభరణాలను ధరించి బంగారు మకర తోరణంలో దేదీప్యమానంగా విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తారు. ఆలయానికి ఆగ్నేయ భాగంలో ఉన్న అన్నమయ్య కళావేదిక ఈ ఆలయానికి ప్రత్యేకత. ఇక్కడ సంవత్సరంలో 365 రోజులు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. ప్రతిరోజు హీనపక్షం 500-600 మంది ఈ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. ఇక్కడ ఏ కార్యక్రమం నిర్వహించుకోవాలన్నా 3 నెలల ముందు కళావేదికను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దేవాలయం ఎదురుగా అన్నమయ్య పార్క్ ఉంటుంది. దీనిలోనే ఓ వైపున యాగశాల ఉంటుంది. దీనిలో ప్రతి పౌర్ణమికి, మాస శివరాత్రికి విశేషంగా చండీ హోమం జరుగుతుంది. శివకేశవుల అభేదాన్ని చాటుతూ ఇక్కడ విశేషంగా అనేక వైదిక కార్యక్రమాలు జరుగుతాయి. నిత్యోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ శోభలతో బృందావన్ కాలనీలోని శ్రీ వెంకటాచలపతి అలరారుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అచ్చంగా తిరుమలలో స్వామివారికి జరిగిన విధంగానే ఇక్కడ కూడా సంవత్సరం పొడవునా నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయంలో కొలువు తీరిన పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సేవించుకున్న భక్తులకు అనతి కాలంలోనే ధర్మబద్ధమైన కోరికలన్నీ తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్వామి కోరి కొలిచిన భక్తుల కొంగు బంగారంగా ఇక్కడ వెలసిల్లుతున్నారు. విదేశాలకు వెళ్లాలన్న కోరిక ఉన్న భక్తులు ఈ స్వామికి 108 ప్రదక్షిణలు చేస్తే వెంటనే విదేశీయాన భాగ్యం కలుగుతుందని ప్రతీక. కోరిన కోరిక తీరిన తరువాత భక్తులు మళ్లీ వచ్చి స్వామివారికి తిరిగి 108 ప్రదక్షిణలు చేసి మొక్కు చెల్లించుకుంటారు. వైఖానస ఆగమోక్తంగా స్వామివారికి ఈ ఆలయంలో నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు జరుగుతాయి. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున ఉదయం 6:30 మూల విరాట్టుకు పంచామృత అభిషేకం జరుగుతుంది. ప్రతి నెల ఉత్తర ఫల్గుణి నక్షత్రం రోజున పద్మావతి శ్రీనివాస కళ్యాణోత్సవం జరుపుతారు.
స్వామివారికి ప్రతి నెల మొదటి మంగళవారం సువర్ణ పుష్పాలతో అష్టదళ పాద పద్మారాధన చేస్తారు. ప్రతి శనివారం ఉదయం 6:30 విశేష సహస్రనామార్చన ఉంటుంది. ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, సేవలు. ఏటా ఫాల్గుణ మాసంలో దశమి నుండి పౌర్ణమి వరకు పాంచాహ్నిక దీక్షతో స్వామివారికి వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుతారు. స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న వారికి అనతి కాలంలోనే వివాహం జరుగుతుందని ప్రతీతి. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున తిరుమలలో చేసినట్టుగా ఇక్కడ కూడా శ్రీ పుష్పయాగం జరుగుతుంది. దసరా నవరాత్రుల్లో 9 రోజుల పాటు పద్మావతి వేదిక మీద అమ్మవారికి రోజుకో అలంకారం, విశేషమైన కుంకుమార్చనలు జరుగుతాయి. దసరా పండుగ రోజున శమీ పూజ జరుగుతుంది. ధనుర్మాసం 4 రోజుల పాటు గోదాదేవికి నిత్యం తిరుప్పావై పారాయణ, సాయంత్రం వేళ ప్రవచనాలు ఉంటాయి. భోగి రోజున గోదాదేవి రంగనాథుల కళ్యాణోత్సవం అన్నమయ్య కళావేదిక మీద విశేషంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమికి పద్మావతి అమ్మవారి తిరునక్షత్రం రోజున ఉదయం పంచామృత అభిషేకం, సాయంత్రం శ్రీ పుష్పయాగం జరుపుతారు. శ్రావణ మాసంలో పూర్వ ఫల్గుని నక్షత్రం రోజున గోదాదేవికి ఉదయం పంచామృత అభిషేకం, సాయంత్రం శ్రీ పుష్పయాగం జరుపుతారు. 12 సంవత్సరాలకు ఒకసారి తిరుమలలో ఏ విధంగా అష్టబంధన మహాసంప్రోక్షణ సహిత మహాకుంభాభిషేక కార్యక్రమం జరుపుతారో ఈ దేవాలయంలో కూడా అలాగే జరుపుతారు. ఆలయ దర్శన వేళలు. ఈ ఆలయం ఉదయం 6:30 నుండి 11:30 వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8:30 వరకు భక్తుల దర్శనార్థం తెరిచే ఉంటుంది. శనివారం రోజున దర్శన వేళల్ని మరో గంట పొడిగిస్తారు. ప్రయాణ సౌకర్యాలు. 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పట్టణాల నుండి గుంటూరుకు నేరుగా రైలు, బస్సు ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. గుంటూరు బస్టాండ్ నుండి ఆటోల్లో నేరుగా స్వామివారి ఆలయానికి చేరుకోవచ్చు. దగ్గరలో ఉన్న విమానాశ్రయం గన్నవరం విమానాశ్రయం. కోరిన వరాలను అనుగ్రహించే కొంగు బంగారమై గుంటూరు బృందావన్ కాలనీలో కొలువు తీరిన శ్రీ వెంకటాచల విభుడు అలరారుతున్నాడు. ఒకానొకప్పుడు నిర్గమమైన నిర్జన ప్రదేశంలో ఉన్న ఈ స్థలంలో ఆలయాన్ని నిర్మించడం ఏంటి అని ఆక్షేపించిన వారే తర్వాతి కాలంలో ఈ స్వామిని కొలిచి సేవించి తరించిన దాఖలాలు అనేకం. పిలిచినదే తడవుగా పలికే దైవంగా స్వామి ఆలయంలో కారుణ్యామృత చక్రవర్తి అయి నిలిచి భక్తులపై వరాల జల్లును కురిపిస్తున్నాడు. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.